ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మరో 3 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. అయితే హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు పగటి కలలు మానుకోవాలన్నారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడినా మీ బుద్ధి మారడం లేదని విమర్శించారు. గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఏ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ ఎక్కడుందిరా, 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి, మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్, అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోలే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో, వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుండ్రు, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ పంచిపెడితే మాకేదో బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుందనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది నా మాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇప్పటిదాకా అది జరిగింది ఏం లేదు. లాస్ట్ 1 year అయితే ఎట్లాగో ఎలక్షన్ ఉంటది. సో డెఫినెట్ గా అక్కడ మళ్ళీ ఫార్మాసిటీని పునరుద్ధరిస్తాం. అడ్డుకోవాలనే ఉద్దేశంతో పాటు రాజకీయం చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సందర్భంలో వారు ఓటమి పాలైన అంశాలకు ఈరోజు నిరాశ నుంచి ఇంకా తేలుకోలేకపోతా ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు గారు మరి అమెరికాకు పోయిన పగటి కలలను
కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు. మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో కూడా ఓడిపోయారు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయొద్దు. మా ఆలోచనను ఒక విధంగా ప్రజలు కోరుతా ఉన్న అంశాన్ని ముందుకు తీసుకెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని, లేకుంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? నువ్వు కూడా కలుపుకొని ఈరోజు చార్మినారు నుంచి శంషాబాద్కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అదే మీ ఆలోచన? ఈరోజు బుల్లెట్ ట్రైన్ కు సంబంధించి మా ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే దాన్ని బుల్లెట్ ట్రైన్ ఎందుకు మనకు అని మాట్లాడే తీరే విధంగా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పని జరగొద్దు మేము చెప్తా ఉన్నాం. ప్రజలు కోరేదే మేము ఆలోచన చేస్తాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఈరోజు టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులకి హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రజలు ఏం కోరుకున్నారో కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. ప్రజలు ఏం కోరుకున్నారు? అక్కడ కాలుషితం సంబంధించిన అక్కడ కర్మాగారాలు రావద్దు అని ప్రజలు ఎన్నికల ముందు స్పష్టంగా మాట చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు? పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం? మేము వస్తే దీన్ని అడ్డుకుంటాం, భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పొల్యూటింగ్ ఇండస్ట్రీసే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము చేసేది భారత్ ఫ్యూచర్ సిటీ సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దాన్ని ఒక ప్రధానమైన ఇంజన్ గా ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తాం.